ఏలూరు జిల్లా గణపవరంలో కోడికత్తుల తయారీ కేంద్రంపై దాడి చేశారు పోలీసులు. రహస్యంగా ఒక ఇంట్లో కోడికత్తులు తయారు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి కోడికత్తులతో పాటు తయారీ పరికరాన్ని సైతం స్వాధీనం చేసుకున్నారు. కోడి కాళ్లకు కత్తులు కట్టి పందాలు వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. సంక్రాంతి సీజన్లో కోడి కత్తులు చాలా ఫేమస్. ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా కోడి కాళ్లకు కట్టేటటువంటి కత్తులు. ఈ కత్తులతోనే సంక్రాంతి 4 రోజుల పాటు కూడా లక్షలాది రూపాయలు డబ్బు చేతులు మారనుంది. కోడి పుంజుల కాళ్ళకి ఈ కత్తులు కట్టి పగలు రాత్రి తేడా లేకుండా పందాలు వేస్తూ ఉంటారు. పోలీసులు ఒక అడుగు ముందుకు వేశారనే చెప్పుకోవచ్చు. ఏలూరు సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి కోడి కాళ్లకు కత్తులు కట్టే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని బైండ్ ఓవర్ చేశారు. ఏలూరు జిల్లా గణపవరం పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో మొత్తం సుమారుగా 500 కత్తుల దాకా స్వాధీనం చేసుకున్నారు. మీరు చూస్తున్నవన్నీ కూడా కోడి కాళ్లకు కట్టేటువంటి కత్తులు. అత్యంత రహస్యంగా వీటిని దాస్తూ ఉంటారు. కేవలం ఆ పందాలకి వెళ్ళే సమయంలో మాత్రమే ఆ కోడి కాళ్ళకు కట్టేటప్పుడు మాత్రమే బయటికి తీస్తూ ఉంటారు. అయితే కొంత పందాలను కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతోనే ఏలూరు సబ్ డివిజన్ పరిధిలో డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో కోడి కాళ్ళకు కత్తులు కట్టే ముఠాను కొంత పట్టుకున్నారని చెప్పుకోవచ్చు. కత్తులు కూడా స్వాధీనం చేసుకున్నారు. సరే, ఏంటి మొత్తం ఇవన్నీ ఎప్పుడు స్వాధీనం చేసుకున్నారు, ఎక్కడ ఎట్లా తయారు చేస్తున్నారు? ఇప్పుడు మనందరికీ తెలుసు, అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా మనం ఈ యొక్క ఈ గణపవరం సర్కిల్ పరిధి ఏరియాలో ముఖ్యంగా మనందరం కూడా ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా కోడి కత్తులు కడుతున్నారన్న సమాచారం మేరకు సర్కిల్ సిఐ గారు, అదేవిధంగా మన ఎస్ఐ గారు, వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా సమాచారం పెట్టుకున్నారు. ఎవరైతే ఈ కోడి కత్తులు వల్లనే మేజర్గా జరుగుతాయి కాబట్టి ఈ కోడి కత్తులను నిర్మూలిస్తే ఈ పందాలను కూడా నిరోధించవచ్చని ఒక సమాచారం పెట్టుకున్నాం. దీన్ని ఎక్కడి నుంచి ఇది ఆవిర్భావం అవుతుందనే దీంతో ఇదే మండలంలో ఉన్నట్టు చిన్న రామచంద్రపురంలో ఉన్నటువంటి ఈ శివాజీ అనే అతను ఈ కోడి కత్తులు తయారు చేస్తున్నారన్న సమాచారం మనకు వచ్చింది. ఈ సమాచారం మేరకు ఈ రోజు నాడు మన గణపవరం ఎస్ఐ గారు, వారి సిబ్బంది చాకచక్యంగా వెళ్ళి ఇది ఎవరైతే చేస్తున్నారో దీన్ని వెంటనే ఐడెంటిఫై చేయడం, ఈ యొక్క డెన్ మీద రైడ్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు ఇవన్నీ కూడా తయారు చేసిన ఇవన్నీ కూడా ఒక 300 కత్తులు, అలానే తయారు చేయడానికి ఇంకొక 300 కత్తుల వరకు సుమారు 600 కత్తుల వరకు కూడా ఇచ్చేసాము. ఇలాంటి దానితో పాటు దానికి ఉపయోగించే మన మెషినరీని కూడా సీజ్ చేయడం జరిగింది.